దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. కీర్తనలు 63వ కీర్తన 8వ చరణం. మన దేవుడు మనలను ఆదుకునేవారు, మనకు సహాయము చేసేవారు. భక్తుడైన దావీదు అంటున్నారు, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పోదును? ఆకాశమునకెక్కినను అక్కడ నీవు ఉన్నావు, పాతాళమందు పండుకొన్నను అక్కడను నీవు ఉన్నావు, సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అని 139వ కీర్తన 8వ చరణంలో మనకు కనబడుతుంది. శత్రు భయం అంతటి నుంచి అనేక మార్లు దేవుడు దావీదును ఆదుకున్నట్లుగా, దావీదుకు సహాయము చేసినట్లుగా మనము బైబిల్లో చూడగలం. మన పరిస్థితులన్నిటిలో నుంచి ఆయన మనలను ఆదుకునేవారు. ఆయన హస్తము చేత మనకు నెమ్మదిని కలుగు చేసేవారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి ఆయన మీ ప్రతి పరిస్థితుల్లో నుండి మిమ్మలను ఆదుకొని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు. మీరు మమ్ములను ఆదుకునే దేవుడవు, మా ప్రతి పరిస్థితుల్లో మాకు సహాయము చేసే దేవుడవయ్యా. మా స్థితిగతులన్నిటిలో మమ్మలను నడిపించి దేవుడవు, శత్రు భయమంతటి నుంచి తప్పించే దేవుడవయ్యా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి మీరు మేలు చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకోండి ప్రభువా. వారి స్థితిగతులన్నిటినీ మీరు సరిచేయండి. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, క్షేమకరంగా ప్రతి వారిని మీరు నడిపించి నీ కృపలో వర్ధిల్ల చేయండి. మీ నామానికి మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.